హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. నోరూరించే బటర్ చికెన్ మనం ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బటర్ చికెన్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ అరకిలో వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ని క్లీన్ చేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద పీసెస్ కాకుండా ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలానే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఈ చికెన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి. లేదా టైం లేకపోతే కనీసం ఒక 10 నిమిషాలైనా సరే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మంట లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది అనమాట. చికెన్ పీసెస్ అన్ని సాఫ్ట్ గా ఉడికిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు చికెన్ పీసెస్ అన్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు మనకి చికెన్ పీసెస్ అన్ని స్మోకీ ఫ్లేవర్ వచ్చి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సేమ్ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ కరిగిన తర్వాత అందులో ఓల్ గరం మసాలా వేసుకోండి. 1 బిర్యానీ ఆకు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు వేసుకొని లైట్ గా వేగనివ్వండి. తర్వాత మీడియం సైజు 1 పెద్ద ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకొని తర్వాత అందులోనే 4 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోండి. అలానే కట్ చేసుకున్న 2 టమాటాలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని టమాటాలు సాఫ్ట్ గా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించండి. 3 లేదా ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటాలు మెత్తగా ఉడకనియా లేదని చూసుకొని ఇలా మెత్తగా ఉడికితే గనక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో మొత్తాన్ని వేసుకున్న తర్వాత వీలైతే కనుక చిన్న గ్లాస్తో కొద్దిగా నీళ్ళు వేసుకొని ఎక్కడ కూడా పలుకు అనేది లేకుండా వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని బటర్ కరుగుతున్నప్పుడు అందులో 2 పచ్చిమిరపకాయలు పొడవుగా ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని అలానే 1 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. సిమ్ ఫ్లేమ్ లో మాడిపోకుండా ఈ స్పైసెస్ అన్ని మాడిపోకుండా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెంటనే మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఈ పేస్ట్ ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని మొత్తాన్ని వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు కలుపుకొని తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 500 ml నీళ్ళు వేసుకొని మనం వేసుకునే నీళ్లు మిక్సీ జార్లో వేసుకోండి. దానికి ఉన్న మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకొని ఒకవేళ మీకు కారం సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చండి. నేను వేసింది అయితే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో మనం వేసిన నీళ్ళని ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా సైడ్స్ కి ఆయిల్ కనిపిస్తుంది కదండి, ఈ స్టేజ్ లో ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకోండి. మీకు ఇష్టమైతే గనక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అండి. ఈ బటర్ చికెన్ మనకి రోటీస్ లోకి, బగారా రైస్, పలావ్ లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా హనీ ఓమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.